ఈ విధంగా హిందూ రాష్ట్ర దర్శనం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే 1940వ సంవత్సరం 22వ మహాసభలో మధురలో ఆయన ఇలా అన్నారు. ఎవరు అంటే ఒక గొప్ప మార్గదర్శకుడు వీళ్ళకి, సావర్కర్ గారు. ఆయన ఏమన్నారు అంటే, తనను తాను ప్రజాస్వామ్యవాది అని చెప్పుకున్న కారణాన హిట్లర్ ఒక మానవ మృగం అనడానికి ఏ కారణం లేదు అంటున్నాడు. బేసిక్ గా వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే జాత్యాహంకారాన్ని ప్రోత్సహించడం. అంటే ఈ దేశంలో ఉన్న ఆర్యులు ఆ దేశంలో అంటే ఆ జర్మనీ దేశంలో ఏ విధంగా అయితే హిట్లర్ కు సంబంధించినటువంటి జర్మనులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా జాత్యాహంకారాన్ని కలిగి ఉన్నారో దాన్నే నేషనలిజం అంటారు, దాన్నే ఈ దేశం కొరకు పోరాడటం అంటారు అని చెప్పినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు సృష్టించినటువంటిదే ఈ రోజు ఉన్నటువంటి సంఘ్ పరివార్, లేకపోతే ఈ రోజు ఫేక్ హిందూయిజం గా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు నిజానికి హిందూ సమాజం కాదు, వీళ్ళు ఫేక్ హిందువులు, హిందువులను చీల్చటానికి పుట్టినటువంటి వాళ్ళు. జాగ్రత్తగా మనం ఈ సమాచారాన్ని మన హిందూ మిత్రులతో పంచుకోగలగాలి. సామాజిక ప్రక్షాళన చేయటమే వీళ్ళకు ఉన్నటువంటి అజెండా. బయట చీపుర్లు పట్టుకొని స్వచ్ఛ భారత్ అంటే నిజంగానే రోడ్లు ఉడుస్తున్నారు అనుకుండేరు. నిజంగా స్వచ్ఛ భారత్ అంటే హిందూయేతరులను ఊడ్చివేయడమే వీళ్ళ పని. నిజానికి దాని వెనుకున్న అజెండా అది. మీరు ఆలోచించాలి. ఈ విషయం నేను కాదు, సావర్కర్ ఆ సమయంలోనే చెప్పాడు. గోల్వాల్కర్ తను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ లోనే చెప్పాడు. ఆయన అన్నాడు, హిందువులు తప్ప, అంటే వారు ఎవరినైతే హిందువులు అని పిలుస్తారో వాళ్ళు, మిగిలిన వాళ్ళు కాదు, వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గానే ఉండాలి అని తాను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసుకున్నాడు. ఇది విభజించి పాలించే ఆ దేశ